ఈ నెల 4-5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని అన్నారు. ఒంటరిగా 370 స్థానాలను సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు విజయవంతంగా సాగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2047 వరకు భారత్ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు 4-5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు, కొన్ని భూమి పూజ చేయబోతున్నారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం, 5వ తేదీ సంగారెడ్డి, ఈ 2 ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, ఎన్డీఏతో కలిపి 400కు చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఐదు విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం.